సోషల్ మీడియాలో హాట్ పోస్టులతో హీటెక్కించే యాంకర్ శ్రవంతి ఒక్కసారిగా ఆసుపత్రి బెడ్పై ప్రత్యక్షమైంది. ఇది 40 రోజుల నరకానికి కారణమని తెలిపింది. ఇది తన సమస్య కాదు, అందరి అమ్మాయిల సమస్య, తస్మాత్ జాగ్రత్త అని సూచించింది. ఇంతకీ యాంకర్ శ్రవంతికి ఏమైంది? మహిళలకిచ్చిన సందేశం ఏంటి? శ్రవంతి కథతో అమ్మాయిలు తెలుసుకోవాల్సిందేంటి? ఉరుకుల పరుగుల జీవితం, ఆరోగ్యం మీద నిర్లక్ష్యం, బతుకు మీద పోరాటం, ఓవైపు ఇంటి బాధ్యతలు, మరోవైపు ఉద్యోగంతో సతమతం. క్షణం తీరిక లేదని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా? నారీమణులారా, ఆరోగ్యం జర భద్రం. అమ్మాయిలు జాగ్రత్త, ఇది ప్రత్యేకించి మీకోసమే. బిజీ లైఫ్లో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? దొరికిన టాబ్లెట్ వేసుకుని పెయిన్ కు టెంపరరీ రిలీఫ్ ఇస్తున్నారా? అయితే ఇదిగో ఇలా హాస్పిటల్ బెడ్ కు స్టిక్ అవ్వాల్సిందే. ఇదిగో యాంకర్ శ్రవంతి చొక్కారపులాగా. తనకేమైందనుకుంటున్నారా? సొసైటీలో చాలా మంది మహిళల్లాగే బిజీ లైఫ్లో పడి అనారోగ్యం పాలయ్యింది. చివరకు ఆసుపత్రి పాలై సర్జరీ చేయించుకోవాల్సొచ్చింది. అంతేకాదు, 4-5 వారాలు నడవలేని పరిస్థితి. ఈ సమస్య తనొక్కరిదే కాదు, ఈ కాలపు అమ్మాయిలకు తెలియాల్సిన విషయం. శ్రవంతికి ఏం జరిగింది? సర్జరీ ఎందుకు అనివార్యమయ్యింది? ఈ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆమె 40 రోజులుగా తీవ్రమైన బ్లీడింగ్తో బాధపడింది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. చివరికి సర్జరీ చేయించాల్సొచ్చింది. మహిళల పీరియడ్స్ టైంలో కొత్త సమస్యను వైద్యులు గుర్తించారు. ఈ విషయంలో అంతా అప్రమత్తంగా ఉండాలని శ్రవంతి కోరుతోంది. ఏ పని చేస్తున్న మహిళలైనా సరే రాత్రి పగలు పని చేయొద్దని అంటుంది. పనిపై కమిట్మెంట్ ఉండాలి, కానీ అది ఆరోగ్యం పాడయ్యేలా కాదంటుంది. తన హెల్త్తో పాటు మహిళలకు శ్రవంతి సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ఇది శ్రవంతి చుక్కారపు పోస్ట్. తను ఏమందో వివరంగా చెప్పుకుందాం. అసలు ఇలాంటి పోస్టు పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు పెట్టక తప్పటం లేదు. కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే, స్పెషల్గా ఆడవారి కోసం. గత 35 నుంచి 40 రోజులుగా ఆన్ అండ్ ఆఫ్గా విపరీతమైన బ్లీడింగ్. రకరకాల మెడిసిన్ వాడాను. డాక్టర్ని డైరెక్ట్ వెళ్లి కన్సల్ట్ చేసే టైం లేక స్కానింగ్ చేపించుకోలేదు. అయితే ఒకరోజు షూట్ మార్నింగ్ 6:45 నుండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2:45 వరకు జరిగింది. విపరీతమైన కడుపు నొప్పి. వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. అప్పుడు తెలిసింది ఇది చిన్న సమస్య కాదని. వెంటనే అడ్మిట్ అయి సర్జరీకి వెళ్లాల్సొచ్చింది. ఈజీగా కంప్లీట్గా రికవర్ అవ్వాలి. ముందులాగా నడవాలంటే ఒక 4 నుండి 5 వారాలు పడుతుందని డాక్టర్ చెప్పారని తెలిపారు. సో నేను చెప్పాలనుకున్నదేంటంటే, అయ్యో ఆల్రెడీ షూట్ కోసం డేట్స్ ఇచ్చేశాను, మళ్ళీ హెల్త్ బాలేదు అని పర్మిషన్ అడిగితే వాళ్ళేమైనా అనుకుంటారేమో, ఇబ్బంది పడతారేమోనని ఫీల్ అవ్వకండి. అది మీరు వర్క్ చేసే ఏ ప్రొఫెషన్ అయినా సరే. హెల్త్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రియారిటీ. వర్క్, షూట్స్, ఈవెంట్స్ అని కుదరక నెగ్లెక్ట్ చేయకండి. ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి. ఇవన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయని శ్రవంతి తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. నిజానికి కాలేజ్లకు వెళ్లే అమ్మాయిలతో పాటు వర్కింగ్ విమెన్స్, హౌస్ వైఫ్ జీవితాలు కూడా బిజీగా మారిపోయాయి. ఓవైపు ఇంటి పనులు, మరోవైపు వర్క్ స్ట్రెస్తో ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదు. దాంతో తమ ఆకలి గురించి, ఆరోగ్యం గురించి శ్రద్ధ తగ్గిపోయింది. ఫలితంగా బరువు పెరగటం, నెలసరి సమస్యలు వేధించటం, షుగర్, థైరాయిడ్ లాంటి సమస్యలు మొదలవుతాయి. ఉదయం నుంచి రాత్రి వరకు బొంగరాల్లా తిరిగే మహిళలు తమ అలసటను, నిస్సత్తువను, ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. గృహిణిగా, ఉద్యోగినిగా కుటుంబం కోసం ఖర్చయిపోతూ ఉండే మహిళల జీవితాలు చలాకీగా సాగినంత కాలమే కుటుంబం ఎదగగలుగుతుంది. కాబట్టి మహిళలు ఫస్ట్ హెల్త్, ఆ తరువాతే ఏదైనా.